తనను మోసగించిన వారిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తారని, అలాగే తనపై కేసులు నమోదు చేసి జైల్లో ఉంచారంటూ చేస్తున్న దుష్ప్రచారంలో ఎంత మాత్రం నిజం కాదని సాయి సిరి టెక్నాలజీస్ సీఈఓ కొప్పిశెట్టి షణ్ముఖ సుదర్శన్ అన్నారు. తనను వ్యాపార పరంగా బెదిరించి తన సంస్థను లాక్కున్న కాకినాడ రూరల్ ఇంద్రపాలెం గ్రామానికి చెందిన గీసాల శ్రీనివాస్, అతని కుమారుడు ఆనంద్ వీరబాబులపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయుచున్నట్లుగా సుదర్శన్ తెలిపారు. తనపై కేసు పెట్టారని, జైల్లో ఉంచినట్లుగా సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారానికి పాల్పడుతున్న ఈ ముగ్గురు తీరును ఖండిస్తూ శనివారం కాకినాడలో మీడియా సమావేశం నిర్వహించారు. మేము నలుగురం వచ్చాం తెలంగాణ నుండి. ఇక్కడ మా ఇంటి ఎదురుగా ఇద్దరు ఉన్నారు. ఈ గొడవలు వద్దు, బయటికి రానివ్వకుండా సెటిల్మెంట్ చేద్దామని అన్నాను. మళ్ళీ బోర్డు తీస్తారులే అమ్మ, ఇప్పుడు మీ వాళ్ళకి వీళ్ళ గొడవలు అయ్యాయి కదా, ఆ చిన్న చిన్న పిల్లలు అవి పెద్ద వరకు పోవద్దు అంటే సరే అనేసి వెళ్ళాము. నేను బయటే పెట్టుకుందామన్నాను, మాట్లాడుకుందామంటే లేదమ్మా ఇంట్లోకి రా, గొడవ బయట చిన్నబడొద్దు అంటే లాక్ వేసేసారు. గీసాల వీరబాబు, గీసాల శ్రీనాథ్, గీసాల ఆనంద్, వాళ్ళ అమ్మగారు కూడా నా మీదికి టేబుల్ కూడా లేపాడు. మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ చించేసి నా ఫోన్లో కూడా నేను ఫేస్బుక్ లైవ్ పెడదామంటే నా ఫోన్ లాగేసుకొని, నేను టెక్నికల్గా నేను చేద్దామనుకున్నాను లైవ్గా, కానీ లాగేసుకొని బూతులు ఎలా అంటే ఇంకా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడాడు. నా పేరు కొప్పిశెట్టి షణ్ముఖ సుదర్శన్. నా పేరు నా కంపెనీ పేరు వచ్చి సాయి సిరి టెక్నాలజీస్ హైదరాబాద్ కాకినాడ. నేను చేసేది ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఇన్స్టిట్యూట్. నాది ఒక కన్సల్టెన్సీ కాదు. నేను ఓన్లీ జాబ్ ట్రైనింగ్ ఇచ్చేసి ప్లేస్మెంట్ చేసేవరకునే మా పని. తర్వాత ఇంకా మీరు రీసెంట్గా వార్తల్లో కూడా చూస్తున్నారు, చాలామంది మీ మీడియా మిత్రులు కూడా తెలిసే ఉంటుంది. ఇలాగా షణ్ముఖ సుదర్శన్ అండ్ రేఖా దంపతులు ఇద్దరు కూడా పరారులో ఉన్నారు. ఇన్ని కోట్లు స్కామ్ చేసి పరారులో ఉన్నారు. ఎఫ్ఐఆర్ ఫెయిల్ అయింది, కేసులు పెట్టారు. పిల్లలకి డబ్బులు తీసుకుని పరారులో ఉన్నారని చెప్పేసి గత 2 వారాల నుంచి కూడా కాకినాడ పరిసర ప్రాంతాల్లో వైరల్ అవుతున్నాయి. ఏదైతే ఉన్నాయో వీడియోస్ కానీ మెసేజ్లు కానీ మేము ఒకటే చెప్తున్నాం జనాలకి, మేము ఎక్కడ పరారులో లేము. మేము హైదరాబాద్లో మా ఇంట్లోనే ఉన్నాము, కాకినాడ వస్తే కాకినాడలో ఉన్నాము. జనాల మధ్యలో తిరుగుతున్నాను. నేను అందుబాటులో ఉన్నాను. నా మీద ఇలా కేసులు పెట్టారు, ఎఫ్ఐఆర్ పెట్టారు, ఇదని చెప్పారు. ఈరోజు నా మీద ఒక కేసు కానీ ఎఫ్ఐఆర్ కానీ ఎక్కడా లేదు. మీరు అది మియాపూర్ పిఎస్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిందని చెప్పేసి కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ నా మియాపూర్ పిఎస్లో కూడా నా మీద ఏ ఎఫ్ఐఆర్ లేదు, పిఎస్ లేదు. ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే, నేను ఇదంతా ఏంటంటే ఒక కంపెనీ, గిగ్లీస్ అన్న కంపెనీ ఏదైతే హైదరాబాద్లో ఒక స్టార్టప్ కంపెనీ అనే సంస్థ దగ్గర 20 కోట్లు పోటీ తిప్పేసింది. ఇదంతా పాత్రికేయులకు కూడా తెలుసు. ఇదంతా ఈ వీడియో హైదరాబాద్లో ఎంత పెద్ద స్కామ్ జరిగింది. ఆ కంపెనీకి కూడా మేము కూడా ఒక 100 మంది పిల్లల్ని ఇచ్చాం. నాకున్న రెప్యుటేషన్ మీద, నాకున్న నేమ్ మీద ఒక 100 మంది పిల్లల్ని మేము కూడా కంపెనీ పంపించాం. ఎప్పుడైతే ఆ కంపెనీ 3 నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా ఆపేశారో, 3 నెలల నుంచి పిల్లలకు జీతాలు ఇవ్వకపోతే పిల్లలందరూ కూడా ఒత్తిడి చేశారు కంపెనీ మీద, మా మీద. సార్ ఇలా షణ్ముఖ్ సార్ ఇలాగా కంపెనీలో జీతాలు ఇవ్వట్లేదు అంటామా, ఓకేనమ్మా మీరు వచ్చేసేయండి అమ్మా, నేను కంపెనీతో పేమెంట్లు మాట్లాడుకుని మీకు రిఫండ్ బ్యాక్ చేసేస్తాను, మీరు ఏమీ ధైర్యపడద్దు. పిల్లలందరికీ కూడా మేము అన్ని ధైర్యాలు చెప్పారు. ఏ పిల్లలు కూడా మాకు ఒత్తిడి చేయలేదు, ఏ పిల్లలు మా మీద కేసులు పెట్టలేదు, ఏది చేయలేదు. 1-2-3 ఉన్నా కూడా వాళ్ళకి మేము నచ్చి చెప్పాం. 1-2-3 మా మీద తిరగబడినా కూడా మేము చెప్పుకున్నాం. ఇది ఇలా ఉండగా ఆ కంపెనీకి సంబంధించింది ఇలా జరిగింది. మేము చేసేది ఎంత కూడా ఏంటంటే, నేను ఈ సంస్థ మొదలుపెట్టింది 2010 మంది పిల్లల్ని, ఆంధ్ర తెలంగాణలో ఉన్న 3000 మంది పిల్లలు నేను ప్లేస్మెంట్ చేశాను. ఈరోజు నా రెప్యుటేషన్ ఏంటో, నేను ఎలాంటి ఏంటో కాకినాడలో కూడా చాలామందికి పిల్లలకి తెలుసు. నేనున్న వాళ్ళందరికీ కొంతమందికి తెలుసు. పేరుని స్పాయిల్ చేయడం కోసం, ఈ ఎదుగుదలని కింద పడేయాలని చెప్పి నా వల్ల ఈరోజు ఆల్ ఓవర్ చాలామంది కూడా నా వల్ల ఈరోజు ఒక 3-4 కంపెనీలు పెట్టుకున్నారు. నా పిల్లలు, నా దగ్గర ట్రైన్ అయిన పిల్లలు కూడా ఈరోజు ఒక హోదాలో ఉన్నారు. వాళ్ళు కూడా కంపెనీలు పెట్టుకున్నారు. ఈరోజు వీడు ఎదుగుతాడు అని చెప్పేసి, సర్వనాశనం చేయాలని చెప్పేసి మాకు ఇక్కడ ఎవరైతే చేస్తున్నారో ఇంద్రపాలెంలో కాకినాడలో ఎవరైతే నా మీద ఇదంతా చేస్తున్నారో, నాకు అవన్నీ కూడా విత్ ప్రూఫ్స్తో కూడా దొరికింది. ఎందుకంటే ఇప్పుడు ప్రూఫ్స్ లేకుండా కూడా నేను మీడియా ముందు రావడానికి ఇబ్బంది లేదు. రీసెంట్గా కూడా మన కాకినాడ ఎమ్మెల్యే గారికి కూడా ఫోన్ చేశారు, సిటీ ఎమ్మెల్యే గారికి కూడా ఫోన్ చేసి, ఇలాగా ఇంద్రపాలెం వాస్తువులు ఇలా షణ్ముఖ నేతను ఇన్ని కోట్లు దండుకున్నాడండి, పరారులో ఉన్నాడండి, మీరు న్యాయం చేయండి అని చెప్పేసి ఒక రాంగ్ కాల్ కాదు, ఒక అబ్బాయి చేత ఫోన్ చేయించారు. చేయించింది ఎవరో ఏంటని చెప్పేసి నేను 10 రోజులు ఎంక్వైరీ చేశాను.
ఎంక్వైరీ చేస్తే ఇది ఒక వరంగల్ నుంచి ఫోన్ వెళ్ళింది మన సిటీ ఎమ్మెల్యే గారు వెళ్ళి ఇలాగా షణ్ముఖ్ అనే అతనికి ఇలా మాకు డబ్బులు ఇవ్వాలి ఇలాగని చెప్పేసి మాట్లాడారు. నేను ఎవరైతే కొండబాబుతో మాట్లాడారో ఆ బాధితుడు కూడా నా దగ్గర ఉన్న స్టూడెంటే. ఏంటమ్మా నువ్వు ఎందుకు ఇలా చేసావంటే, సార్ మీకు నేను నిజాలు చెప్పేస్తాను సార్, ఇది మీ మీద కావాలని చెప్పే నా చేత చెప్పించారు, ఇది నా దగ్గర ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి, మీకు అన్ని ప్రూఫ్స్ పట్టుకుని వస్తానని చెప్పి నిన్న ప్రూఫ్స్ పట్టుకుని వచ్చాడు ఈ అబ్బాయి నిన్న కొండబాబు గారితో మాట్లాడిన అబ్బాయి ఈ అబ్బాయి. ఇంకోటి ఏంటంటే ఏదైతే ఉందో అది ఇక్కడ ఏమీ లేదు, అసలు రాజకీయాలతో ఏ ఎమ్మెల్యేలకి సంబంధం లేదు, ఏ రాజకీయాలతో సంబంధం లేదు. ఇక్కడ రాజకీయాల్లో కూడా తీసుకొస్తారు, ఎందుకంటే నాకు ఏ ఎమ్మెల్యేతో సంబంధం లేవు, నేను ఏ రాజకీయ పార్టీలో లేను, నేను ఏ పార్టీ సంబంధించి మనిషిని కాదు, నేను ఒక బిజినెస్ మ్యాన్ కాబట్టి నాకు 10 మంది పరిచయమా, పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించామా, షణ్ముఖ్ ఇలా మా దగ్గరికి వస్తారమ్మని చెప్పేసి కొంతమంది ఇవ్వడం తప్ప కానీ నాకు